నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో దమ్మన్నపేట గ్రామంలో మల్లయ్య దేవుని వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యాదవులు 10 సంవత్సరాల క్రితం కేసారం రోడ్డుకు సమీపంలో చెట్టు కింద మల్లన్న దేవుని విగ్రహాలను నిలుపుకొని ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నుండి పచ్చటి ఆకుతో పందిరి వేసి మల్లయ్య విగ్రహాన్ని అందంగా ముస్తాబు చేసి మహిళలు గ్రామాల నుండి ఊరేగింపుగా పాటలు పాడుతూ బోనాలు ఎత్తుకొని డమరుకం మోగిస్తూ ఆలయం వద్దకు చేరుకొని పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహిస్తారు. సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండాశేఖర్ మాట్లాడుతూ తరతరాలుగా గ్రామంలోని యాదవులు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా జరుపుకుంటారని, మల్లయ్య ఆలయం కొరకు మాజీ ఎమ్మెల్యేకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఇటీవలే నూతన ప్రభుత్వం ఏర్పాటైందని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని సంప్రదించి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయమని కోరతామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బొల్లారం చిన్న గంగాధర్, పిండి లావణ్యాలు మాట్లాడుతూ ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో ఎమ్మెల్యేను కలిసి నిర్మాణానికి మంజూరు ఇవ్వమని కోరతామని వారన్నారు. మల్లయ్య వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు. ఈ ప్రదేశంలో మల్లయ్య, ఎల్లమ్మ, మైసమ్మ విగ్రహాలను నిలుపుకొని పూజలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో అధ్యక్షులు నాయుడు బక్కన్న, ఉపాధ్యక్షులు నాగుల గంగామోహన్, కార్యదర్శి నాగుల గణేష్, సహాయ కార్యదర్శి పిండి రాజేష్, సభ్యులు గంగమల్లు, గంగాధర్, నర్సింహులు, చిన్న గంగారాం, రాజా, గంగారాం, దాసు, మహేష్, మల్లయ్య, గణేష్, రామకృష్ణ, రాజేశ్వర్, రాజేందర్, రవి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రావాల జల్దీ రండి. సదల అకాల ముచ్చరణం సర్వరోగ నివారణం మల్లయ్య పాదోదకం పావనం శుభమనను. రెండు చేతులు పట్టు. క్యారెట్ వచ్చింది ఒకటి, అవి ఎటు పోయాయి ఎటు పోయినాయి అవి. ఇది ఘనంగా యాదవ సంఘం తరఫున నిర్వహిస్తున్నారు. అలాగే గ్రామం నుండి గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. దీని గురించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని ఎండోమెంట్లో ఈ మన మందిరానికి కావాల్సిన నిధులు మంజూరు చేయవలసిందిగా మేము అందరం కలిసి మళ్ళీ ఎమ్మెల్యే గారిని వెళ్ళి వేడుకుంటాము. అలాగే ఇక్కడ ఈ స్థలంలో ఈ మల్లన్న వెలిసి నుంచి చాలా మంది ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్న సత్యం వలన కూడా చాలా మంది మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ఊర్లోకి ఈ అడవి దగ్గర పక్కకు ఉన్నది కాబట్టి ఊర్లోకి ఏం రాకుండా మల్లన్న దేవుడు అందరి కుటుంబాలను రక్షిస్తున్నాడు. అలాగే ఇక్కడ పూజలు నిర్వహించేందుకు వచ్చిన వారు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని నిర్వహించడం జరుగుతున్నది. దీనికి మా గ్రామం తరఫు నుండి ఇంకా మంచిగా చేసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే వచ్చే సంవత్సరము ఎట్లన్నా చేసి దీన్ని గుడిని మంజూరు చేసుకోవాలని వీరందరి తరఫున కూడా నేను కూడా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది. ఈ మల్లన్న జాతరకు వచ్చి దీన్ని జయప్రదం చేసిన ప్రజలందరికీ మరియు యాదవ సంఘ సభ్యులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు జమాల నుంచి మా తాతలు మా ఆయిలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నది అని మాకు అందరికి చెప్పారు. మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము పండుగ మంచిగా ఘనంగా. అందరూ ఊరంతా వస్తారు. ఇక్కడ మంచిగా జరుగుతాయి, అన్ని అనుకున్నాయన్నీ అవుతున్నాయి. మంచిగా చేయాలనుకుంటున్నాం, ఇంకా గుడి కట్టాలనుకుంటున్నాము. దేవుడికి మా గవర్నమెంట్ మంచిగా అన్ని మాకు ఇవ్వాలని మేము దేవుడు పూర్తిగా కోరుకుంటున్నాము. మా యాదవులందరి తరపు నుంచి కోరుకుంటున్నాము ఈ విషయం. పొద్దున 6 నుంచి స్టార్ట్ చేసినాము. దేవుణ్ణి పూజించుడు, అందరూ ప్రదక్షిణలు చేసుడు, కళ్యాణం చేసుడు, ఇవన్నీ చేస్తున్నాము. మాకు మంచిగా అనిపిస్తుంది. 10 సంవత్సరాల నుంచి మంచిగా ఎప్పుడు చేస్తున్నాము.
అంతకు ముందు నుంచి ఉన్నది కానీ మాకు తెలియదు. మాకు 10 ఏళ్ల నుంచి అయితే ఇప్పుడు చేసుకుంటున్నాం. అన్నసత్రం కూడా జరుగుతుంది. ఇప్పుడు మంచిగా అందరికి మంచిగా ఉన్నది. అందరూ మంచిగా వస్తారు. దేవుడు అందరికి వచ్చిన భక్తులందరికీ మంచిగా శుభం జరుగుతున్నది. అందరూ మంచిగా వస్తున్నారు. అందరికి వీడియో మిత్రులకు, సర్పంచ్ గారికి, పెద్దలకు అందరికీ నమస్కారము. అందరూ ధన్యవాదాలు. దేవుని పూర్తిగా అందరి మనసుతోనే వచ్చారు ఇక్కడికి. అందరికీ ధన్యవాదాలు. వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సర్పల్లి మండలం దమనపేట గ్రామం గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మల్లయ్య దేవుడు వెలసిండు. ఈ గ్రామం నిలుపుకున్నాము. ఈ గ్రామంలో అందరూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. కావున ఈ సట్టిలో యాదవ సంఘ సభ్యులందరం పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటాము. 6 గంటలకి ఈ సట్టిలో పూజా కార్యక్రమాలు 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తాము. అన్నదాన కార్యక్రమము జరుపుకుంటాము. బోనాలు తీస్తాము. మల్లయ్య గుడి వద్ద ఎమ్మెల్యే సార్ గారు మాకు గుడికి శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాము. యాదవ సంఘ సభ్యులందరము ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఎమ్మెల్యే సార్ గారు మాకు గుడికి శాంక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.